అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. డైరెక్ట్ పాయింట్‌కి వస్తున్నా. థంబ్‌నెయిల్ చూసారు కదా. మొబైల్ యొక్క ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోతుంటది. సో ఇట్లా త్వరగా అయిపోకుండా మనం కొన్ని సెట్టింగ్స్, కొన్ని ట్రిక్స్ మన మొబైల్‌లో గనక చేసుకున్నట్లయితే మీ బ్యాటరీ అనేది ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి మరి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వైఫై అని సెర్చ్ చేస్తున్నాను. సారీ, వైఫై అని సెర్చ్ చేయాలి. వైఫై సెర్చ్ చేయాలి, వైఫై కాదు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గూగుల్ అని కనబడుతుంది. గూగుల్ అని టచ్ చేయండి. దాని మీద ఇక్కడ రికమెండెడ్ అని కనబడుతుంది. దాని పక్కన ఆల్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఆల్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డేటా అని కనబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇది సెట్టింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నాకు ఒకటే యాప్ కనబడుతుంది. మీకు ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్ ఈ విధంగా ఆన్లో ఉంటాయి. ఈ సెట్టింగ్ వెంటనే ఆఫ్ చేసేసుకోండి. ఎందుకు అంటే గూగుల్ అనేది మీ ఇన్ఫర్మేషన్ అంతా వేరే వారికి కావచ్చు, ఇంకా ఎక్కడైనా థర్డ్ పార్టీకి కావచ్చు, షేర్ చేసే అవకాశం ఉంది, మీ డేటా అండ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఇదంతా ప్రాసెస్ జరగడం వల్ల కూడా మన యొక్క బ్యాటరీ అనేది తగ్గుతూనే ఉంటుంది ఫాస్ట్గా. ఎందుకంటే బ్యాకప్లో ఇవంతా రన్ అవుతూ ఉంటాయి కదా. కాబట్టి మనము ఈ సెట్టింగ్ అనేది ఆన్లో ఉంటాయి. ఈ విధంగా వీటిని వెంటనే ఆఫ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఏంటంటే మన డేటా అండ్ పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా సేఫ్టీగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ సెట్టింగ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆఫ్ చేసుకోండి. మళ్ళొక్కసారి బ్యాక్ రండి. సేమ్ ఇదే. ఇక్కడనే బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని కనబడుతుంది కదా, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ సెట్టింగ్స్ ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఆన్లో ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసేయండి దయచేసి. ఆన్లో ఉంటే ఆఫ్ చేసేయండి. కావాలంటే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఇక్కడ ఇది చదవండి. ఇక్కడ చూడండి, డివైస్ అండ్ యాప్స్ యూసేజ్ డేటా టు గూగుల్ అంటే బై ఆటోమేటికలీ సెండింగ్ డయాగ్నోస్టిక్స్ డివైస్ అండ్ యాప్స్ యూసేజ్ డేటా టు గూగుల్. దిస్ విల్ హెల్ప్ బ్యాటరీ లైఫ్, సిస్టమ్ అండ్ యాప్స్ స్టెబిలిటీ అని ఇంకా మొత్తం చదువుకోండి. ఇక్కడ లర్న్ మోర్ ఉంది కావాలంటే. కాబట్టి ఈ సెట్టింగ్ కూడా ఖచ్చితంగా ఆన్లో ఉంటే దయచేసి ఆఫ్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఒకసారి అయితే బ్యాక్ వస్తున్నా. అండ్ సేమ్ మళ్ళీ ఇదే సెట్టింగ్స్లో ఓపెన్ చేసేసి ఇక్కడ సెర్చ్లో మీరు ఏం చేయాలంటే రేజ్ టు వేకప్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రేజ్ టు వేకప్. నేను వేక్ అని కొడుతున్నా. సో ఇక్కడ చూడండి, లిఫ్ట్ టు వేక్ అని కనబడుతుంది కదా. కొందరికి రేజ్ టు వేకప్ అని వచ్చింది లేటెస్ట్ మొబైల్లలో. మొత్తానికైతే వేక్ అని కొట్టినా పర్లేదు, సెట్టింగ్లో రేజ్ టు వేక్ అని కొట్టినా పర్లేదు. ఇక్కడ లిఫ్ట్ టు వేకప్ ఉంది కదా, ఇది ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఇది ఆన్లో ఉండడం వల్ల ఏంటంటే మీరు మొబైల్ టచ్ చేయగానే ఆటోమేటికల్లీ అది ఇట్లా ఆన్ అవుతుంటుంది, వేకప్ అవుతుంటుంది. నిద్రలో ఉండడం వల్ల ఏంటంటే మీ డిస్ప్లే అనేది ఆన్ అవుతూ ఉంటుంది. ఓకే, అట్లా మీరు ముట్టుకోవడం వల్ల లేకపోతే దగ్గరికి పోవడం వల్ల ఆ సెన్సార్ యాక్టివేట్ అయి ఉండి ఊకే ఆ బ్యాటరీ లైఫ్ అనేది అంటే బ్యాటరీ ఛార్జింగ్ అనేది డౌన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సెట్టింగ్ అనేది మీరు ఆఫ్ చేసుకోండి. మనకు నచ్చినప్పుడు ఏలు పెడతాం, వెనుక సెన్సార్ పైన ఫింగర్ పెడతాం, లేకపోతే పాస్వర్డ్ ఓపెన్ చేసేసుకుంటాం, ఆన్ చేసుకుంటాం. దానికి ఈ సెట్టింగ్ అవసరమా మనకు? ప్రతిసారి బ్యాకప్ అంతా యూజ్ చేస్తూ ఆ సెన్సార్ మనకి క్యాచింగ్ చేస్తూ అది లిఫ్ట్ అయ్యి ఆ బ్యాటరీ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, మనం సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యాన్కి ఒక స్విచ్కున్న సంబంధం అన్నమాట మన మొబైల్ బ్యాటరీ ఎక్కువ రావాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ నడవాలంటే స్విచ్ వేయాలి. స్విచ్ ఎంతసేపు వేసి ఉంటుందో ఫ్యాన్ అంతసేపు నడుస్తూనే ఉంటుంది. అక్కడ మన మీటర్ కూడా అంతసేపు కాలుతూనే ఉంటుంది. మన అవసరానికి తగ్గట్టుగా స్విచ్ వేసుకున్నాం అనుకో, సో ఎంత కావాలన్నో గంతే కాలుతుంది. అంటే ఎంతసేపు తిరిగానో గంతసేపే తిరుగుతుంది. మీటర్ కూడా గంతే బిల్లు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మొబైల్ బ్యాటరీకి ఉన్న ఫ్యాన్కు స్విచ్కు ఉన్న సంబంధం అనమాట. నచ్చితే ఒక లైక్ చేయరు. సరే, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క పనికిరాని యాప్స్ ఏవైతే ఉంటాయో దయచేసి అవన్నీ కూడా డిలీట్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేయండి. సో ఈ యాప్స్ అన్నీ ఎక్కువ ఉన్నా కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే వాటికి అప్డేట్స్ తీసుకుంటూ ఉండాలి. మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వాటిలో నుంచి ఇస్తూ ఉండాలి ఆ యాప్ ఉంటే. కాబట్టి పనికిరాని యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని దయచేసి అన్ఇన్స్టాల్ చేయండి. సో అన్ఇన్స్టాల్ ఎట్లా చేయాలో గతంలో మనం వీడియో చేసాము. ఓకే, సో వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. ఇట్లాంటి మొబైల్ ట్రిక్స్ అనేది
చాలా ఉన్నాయి. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ డిస్ప్లే అని కనబడుతుంది. సో మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ డిస్ప్లే అని కనబడుతుంది. ఈ డిస్ప్లేలో కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి స్క్రీన్ టైం అవుట్ అని కనబడుతుంది. ఇక్కడ స్క్రీన్ టైం అవుట్. సో దీన్ని టచ్ చేయండి. ఇక్కడ మీరు ఎంత తక్కువలో ఉంటే అంత తక్కువ పెట్టుకోండి. ఓకే, నాకు ఇందాక 5 నిమిషాలు ఉంది, నేను 15 సెకండ్లకు పెట్టుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా నేను మొబైల్ యూజింగ్ అయిపోతుంటే పక్కన పెడితే 15 సెకండ్ లోపు అది స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 నిమిషాలు ఉంది లేకపోతే 10 నిమిషాలు ఉంది అని అనుకోండి, అది ఏంది, మీరు దాన్ని మొబైల్ యూజ్ చేయడం ఆపిన తర్వాత పక్కకు పెట్టిన తర్వాత 10 ఇక్కడ 10 నిమిషాల తర్వాత పెట్టుకుంటే 10 నిమిషాల తర్వాత ఆఫ్ అయిపోతుంది. అప్పటిదాకా అది లైట్ వెలిగే ఉండి బ్యాటరీ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది, దిగుతూనే ఉంటుంది కదా ఛార్జింగ్. సో అదే 15 సెకండ్లలో ఉన్నదనుకో లేకపోతే 30 సెకండ్లలో ఉన్నదనుకో, నువ్వు ఇట్లా పెట్టుడుతోటే అట్లా లైట్ ఆఫ్ అయిపోతుంది, బ్యాటరీ అనేది సేఫ్గా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, సేమ్ ఇదే సెట్టింగ్లో ఇదే డిస్ప్లేలో ఇక్కడ వైట్ ఉంటుంది, లైటింగ్ మోడ్ అని ఉంటుంది ఈ విధంగా. అండ్ ఇక్కడ డార్క్ మోడ్ ఉంటుంది. ఇక్కడ లైట్ మోడ్ పెట్టడం వల్ల కూడా ఇదిగో స్క్రీన్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉన్నదనుకోండి బ్యాటరీ అనేది తక్కువ ఖర్చు అవుతుంది, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉందనుకోండి ఛార్జింగ్ అనేది ఎక్కువ ఖర్చు. ఇది లైట్ పెట్టుకున్నాం అనుకో, ఇది కొంచెం లైటింగ్ బయటకు పోయినాం అనుకో ఇది ఏం కనబడదు తెలుసా, మీరు ఇంత ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటేనే మీకు కనబడుతుంది. అదే డార్క్ మోడ్ పెట్టుకున్నాం అనుకో మీకు ఎంత తక్కువ ఉన్న చూద్దా అక్కడ బ్యాక్గ్రౌండ్ చూడుని అక్షరాలు హైలైట్ అయ్యి మీకు మంచి కనబడడం కూడా కనబడుతుంది, మీ కళ్ళ మీద ఎక్కువ ఫోకస్ కూడా పడేది, గుర్తుపెట్టుకోండి డార్క్ మోడ్ పెట్టుకుంటే. అదే లైట్ మోడ్ పెట్టుకున్నారు అనుకోండి, నైట్ పడుకునేటప్పుడు ఇట్లా చూసినా కూడా స్క్రీన్ మీద లైటింగ్ అంత ఎక్కువ పడుతూ ఉంటుంది, ఎక్కువ పడి మన కళ్ళను కూడా డ్యామేజ్ చేస్తుంది ఈ లైటింగ్ ఆప్షన్ అనేది. అదే డార్క్ మోడ్ పెట్టుకుంటే తక్కువ మీ కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ మీ బ్యాటరీ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. సింపుల్గా ఉంది కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్లలో మీరు వైఫై అని సెర్చ్ చేయండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వైఫై అని సెర్చ్ చేస్తున్నది, సారీ వైఫై అని సెర్చ్ చేయాలి, వైఫై కాదు, వైఫై సెర్చ్ చేయాలి, వైఫై కాదు, సరే వైఫై అని సెర్చ్ చేసిన. ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే మళ్ళీ సేమ్ సెట్టింగ్లోనే సెర్చ్ బార్లో స్కానింగ్ అని కొట్టండి, స్కానింగ్ అని ఇట్లా కొట్టండి, సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి బ్లూటూత్ స్కానింగ్, వైఫై స్కానింగ్ అని కనబడుతుంది దాని లొకేషన్లో. అండ్ పైన నియర్ బై డివైస్ స్కానింగ్ అని ఉంది, ఇవన్నీ ఆఫ్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూటూత్ ఉంది, బ్లూటూత్ అనేది మనకు అవసరం లేదు, ఇది ఆన్లో ఉంది, ఆఫ్లో పెట్టుకోండి. అలాగే వైఫై కూడా ఇవి ఆఫ్ చేసేసుకోండి. ఇవి ఆన్లో ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడు నీ చుట్టుపక్కల ఏమున్నది, ఎవరిది హాట్స్పాట్ ఆన్ చేసారు, ఎవరిది ఏది వైఫై ఆన్ చేసి ఉన్నది అని మీ మొబైల్ అనేది వెతుకుతూ ఉండాలి, అర్థమైందా? సో వెతుకుతూ ఉంటూనే ఉంటుంది, అది వెనకాల బ్యాటరీ అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది. అదేదో ఇది ఆఫ్లో ఉంటే ఈ విధంగా అయిపోతుంది కదా, మనకు అవసరానికి ఆన్ చేసుకుంటాం కదా, అర్థమైందా? సింపుల్ ట్రిక్కే కదా, ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఓకే, సో అవసరానికి ఆన్ చేసుకుంటాము కాబట్టి ఇవన్నీ ఆఫ్ చేసేయండి, ఆన్లో ఉంటాయి ఇట్లా ఆఫ్ చేసేసేయండి. అదంతా వెనుక స్కాన్ చేసేందుకు మనకు డైలీ మొత్తం వచ్చే బ్యాటరీని తక్కువ చేసుకున్నాడు ఎందుకు, అదేదో ఇది ఇట్లా ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకుంటే కథం. ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తున్నా, నియర్ బై డివైస్ స్కానింగ్ ఇక్కడ ఉంది, దీన్ని కూడా టచ్ చేయండి. ఇక్కడ నియర్ బై డివైస్ ఆన్లో ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసేయండి. ఎందుకంటే నియర్ బై డివైసెస్ ఏమున్నాయి, ఏం కథ, మనకి ఏం అవసరం చెప్పండి. ఈ రోజుల్లో మన పని మనం చేసుకుంటే ఎక్కువ, నియర్ బై డివైసెస్ ఏమున్నాయని ఫోన్కి ఏం అవసరం, ఉంటే మనకేం అవసరం, ఇట్లా బ్యాటరీ ఖర్చు అవ్వడు తప్ప కదా, కథం. ఇగో ఇది ఆఫ్ కూడా చేసేసుకోండి, రైట్. నెక్స్ట్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే సేమ్ మళ్ళీ మొబైల్ సెట్టింగ్స్లోకి రండి. ఇక్కడ సెర్చ్లో ఫాస్ట్ ఛార్జింగ్ అని సెర్చ్ చేయండి, ఫాస్ట్ ఛార్జింగ్. సో FAST ఫాస్ట్ ఛార్జింగ్. సో ఫాస్ట్ ఛార్జింగ్ అని చేయండి. ఇక్కడ ఇవి ఆఫ్లో ఉన్నాయి కదా, ఆన్లో పెట్టుకోండి. సో ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ఎక్కడం వల్ల మొబైల్ అనేది హీట్ కాకుండా ఉంటుంది. సో ఇది ఇంతకుముందు ఆఫ్లో ఉండే కదా, ఈ ఆఫ్లో ఉండడం వల్ల మీకు మొబైల్ ఛార్జింగ్ అనేది స్లోగా ఎక్కడం వల్ల మీ బ్యాటరీ అనేది హీట్ అవుతూ ఉంటుంది, మీ మొబైల్ అనేది హీట్ అవుతుంది, అప్పుడప్పుడు మీరు గమనించారో లేదో. సో ఇది ఈ విధంగా ఆన్లో ఉండాలి, ఆన్లో ఉండడం వల్ల త్వరగా ఎక్కడం వల్ల కూడా మీ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మొబైల్స్ బ్యాక్గ్రౌండ్ కొందరు థీమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. థీమ్స్ అంటే ఇట్లా ఏదో ఒకటి ఫిష్ లెక్క పోవడం, లేకపోతే బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్స్ లెక్క ఇట్లా మూవ్ అవ్వడం లాంటి థీమ్స్ బ్యాక్గ్రౌండ్
స్క్రీన్కి బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, అట్లా పెట్టుకున్నా కూడా మొబైల్ బ్యాటరీ అనేది ఎక్కువ ఖర్చు అయిపోయి ఎక్కువ యూజ్ అయిపోయి తొందరగా దిగిపోతూ ఉంటుంది. సో అట్లాంటివి ఏమైనా ఉంటే తీసేసి ప్లెయిన్గా మీ ఫోటో కావచ్చు, లేకపోతే ఈ మొబైల్తో వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్స్ కానీ పెట్టుకోండి, అంతేగాని బ్యాక్గ్రౌండ్ థీమ్స్ పెట్టకండి. ఓకే, సో నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే మొబైల్ అనేది ఎప్పుడు కూడా 90% 90 to 95% మధ్యలో ఉన్నప్పుడు, ఛార్జింగ్ ఎక్కినప్పుడు ఆఫ్ చేసేయండి. ఓకే, మినిమం 20% లోపు ఉన్నప్పుడు ఇంకా అంటే పెట్టకుండా ఉండకండి. 20% 15% అయింది అంటే వెంటనే ఛార్జింగ్ పెట్టండి. 95% పెట్టుడుతోటే మీకు బంద్ చేసేయండి ఛార్జింగ్. ఓకే, ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల కూడా బ్యాటరీ అనేది కరెక్ట్గా మన పొజిషన్లో, అంటే తనకు సంబంధించిన, ఇప్పుడు మనము ఒక ముద్ద ఎక్కువ తింటే మనకి ఏమవుతుంది, బయట నుంచి వెళ్ళి అత్తది అరగడానికి టైం పడుతుంది. సో అట్లనే బ్యాటరీ కూడా, అర్థమైందా? సో సేమ్ కాబట్టి 15% కంటే కింద దిగినప్పుడు మీ బ్యాటరీ ఛార్జింగ్ అనేది తొందరగా పెట్టుకోండి. 95% కాగానే బంద్ చేసేయండి స్విచ్చెస్. ఓకే, రైట్. నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ సేమ్ సెట్టింగ్లోకి రండి. ఇక్కడ సెర్చ్లో మీరు నోటిఫికేషన్ అని సెర్చ్ చేయండి. సో నోటిఫికేషన్స్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే అన్ని యాప్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనుకుంటే ఆ స్పెసిఫిక్ యాప్స్ అనేది మాత్రమే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, మిగతా అన్నిటిని బంద్ చేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉన్నది, ప్రతి నోటిఫికేషన్ నాకు వాట్సాప్ ద్వారా రావాలి, ఆన్లో ఉన్నది. ఇంకేదో ఉంది, పనికిరాని అన్నీ ఉన్నాయి, అవన్నీ ఆఫ్ చేసేయండి. మీకు దానికి సంబంధించిన పర్టికులర్ యాప్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. మీరు ఇంటర్నెట్ ఆన్ చేసినంతసేపు ఈ నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి, మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది. అవసరమా మరి కదా? కాబట్టి ఆ సెట్టింగ్ కూడా వెంటనే చేసుకోండి. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అని కొట్టండి, ప్రింట్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ప్రింటింగ్ అని కనబడుతుంది కదా, వైఫై లేకపోతే ఫింగర్ ప్రింట్స్ కాదు, ఇక్కడ ప్రింటింగ్ కావాలి మనకు. ఓకే, సో ఇక్కడ ప్రింటింగ్ అని కనబడుతుంది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మళ్ళీ ప్రింటింగ్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ ప్రింట్ డివైస్ అని ఉంది, ఇది ఆఫ్ చేసేయండి. మనకు అవసరం ఆ మొబైల్లో ప్రింట్ ఆప్షన్ ఉండదు. ఇక్కడ మీరు ఏదైనా పీడిఎఫ్ ఓపెన్ చేస్తుంటే, లేకపోతే ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేస్తుంటే ప్రింటర్కి వెతుకోవడానికి రెడీగా ఉంటుంది, ఆన్లో ఉంటుంది. దగ్గర ఉన్న ప్రింటర్ అనేది స్కాన్ చేస్తూ ఉంటుంది వైఫై లెక్క. అవసరమా మరి? అట్లా కూడా మీకు బ్యాటరీ అనేది ఖర్చు అవుతుంది. కావాలన్నప్పుడు ఆన్ చేసుకుంటావా, అక్కడ మనకు ఆఫ్ చేసి ఉన్నది ఆన్ చేసుకోరని నోటిఫికేషన్లో ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు చెప్తుంది మనకు. రైట్, ఇంతే. ఇంకేమైనా చాలా రకాలుగా ఉండొచ్చు మేబీ. సో నేను చెప్పినైతే ఇది, ఇప్పటికే చాలా లేట్ అయింది. సో మరొక కొత్త వీడియోతో, మరొక అప్డేట్ వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. ఇంకేమన్నా నేను చెప్పని మీకు తెలిస్తే కూడా అవి కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఆ సెట్టింగ్స్ కూడా చేసి పెట్టుకున్నారనుకోండి, మీ బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.